నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ ప్రకారం దేశవ్యాప్తంగా ఆంధ్ర రాష్ట్రంలోతో సహా ఎడ్యుకేషన్ ఏదైతే ఉందో పిల్లలు ఉన్న విధానం మూలంగా మానసిక ఒత్తిడికి లోనవుతున్న సందర్భంలో కేంద్రంలో పెట్టినటువంటి పాలసీ ప్రకారం హెచ్ఆర్ మినిస్టర్ గారు పెట్టినటువంటి పాలసీ ప్రకారం ఈ రాష్ట్రంలో కూడా హెచ్ఆర్ మినిస్ట్రీలో 10th క్లాస్ వరకు ఉన్న విద్యార్థులకి కౌన్సిలర్స్ని పెట్టి వాళ్ళ మీద ఏ విధమైనటువంటి స్ట్రెస్ లేకుండా విద్యను అభ్యసించాలనేటువంటి ఒక చక్కటి విధానాన్ని ఈ రాష్ట్రంలో అమలు జరుగుతున్నటువంటి విషయాన్ని మీ ద్వారా నేను హౌస్కు తెలియజేస్తున్నాను అధ్యక్ష. అదేవిధంగా ఇవాళ దేశంలో మానసికంగా ఏవైతే వాళ్ళకి అనేక రకాలైనటువంటి ప్లేస్ ఆటలాడే విధానాన్ని ప్రోత్సహించేటువంటి పరిస్థితిని భారతదేశంలో ఉన్న ఆటలు కబడ్డీ లాంటి ఆటలను కూడా ప్రోత్సహించేటువంటి పరిస్థితిని అది కింద స్థాయి వరకు మండల స్థాయి వరకు తీసుకెళ్లాలనేటువంటి ఒక పరిస్థితిని ఈవేళ భారతదేశంలో ఆంధ్ర రాష్ట్రంలో మనం గమనిస్తున్నాం అధ్యక్ష. కానీ ప్రైవేటు పాఠశాలలు ఏవైతే ఉన్నాయో అలానే ప్రైవేటు విద్యా సంస్థలు ఇంటర్మీడియట్ దాకా ఉన్నటువంటి సంస్థలు ఏవైతే ఉన్నాయో ఇవి ఏ విధమైనటువంటి విద్యను ప్రోత్సహిస్తున్నారు, వాళ్ళకు మార్కులు అద్భుతంగా తెచ్చే ప్రక్రియను ప్రయత్నం చేస్తున్నారు. చాలామంది స్ట్రెస్తో చనిపోయే పరిస్థితులు మనం గమనిస్తున్నాం. అనేకమైనటువంటి ప్రైవేట్ యొక్క పాఠశాలలు కానీ అనేకమైనటువంటి ప్రైవేట్ యొక్క ఇంటర్మీడియట్ దాకా ఉన్నటువంటి కేంద్రాలను కానీ మనం గమనిస్తున్నాం. ఆ పాఠశాల ఆ విద్యా సంస్థల్లో వారికి ఏ విధంగా స్ట్రెస్ మేనేజ్మెంట్ లేదు, వారికి ఏ విధమైనటువంటి కౌన్సిల్స్ లేదు. దీన్ని ఎందుకు మనం రాష్ట్ర ప్రభుత్వం వారి మీద చర్యలు తీసుకోకుండా వారికి కూడా కౌన్సిలర్స్ని ఏర్పాటు చేయకుండా అదేవిధంగా క్రీడలను కూడా వారు ప్రోత్సహించే విధంగా ప్లే గ్రౌండ్స్ ఉన్నాయా, ప్లే గ్రౌండ్స్లో క్రీడలను ప్రోత్సహించే విధానం ఉందా? ఊరికే స్ట్రెస్తో అనేక పుస్తకాలు బండెడు పుస్తకాలతో విద్యను కొనసాగించే విధానాన్ని ప్రభుత్వం ఒకసారి ఆలోచించాలని మీ ద్వారా నేను తెలియజేస్తున్నాను అధ్యక్ష. రామచంద్రారెడ్డి గారు. అధ్యక్ష, వైఎస్ఆర్ కడప జిల్లా ఒంటిమిట్టలో ఉన్న కోదండ